నా పేరు గట్టి సత్యనారాయణ. నేను బీజేపీ కాకినాడ సిటీ అసెంబ్లీ కన్వీనర్ని. మీకు ఒక ముఖ్యంగా విషయం చెప్పాలి. మన కాకినాడ పార్లమెంట్లో 7 అసెంబ్లీ స్థానాల్లో 4 స్థానాలకు ఆల్రెడీ టీడీపీకి ఇవ్వడం జరిగింది. 2 స్థానాలు జనసేనకి ఇచ్చారు. పొత్తు అంటే బీజేపీ, జనసేన, టీడీపీ అని కదా. అలాంటప్పుడు కాకినాడ పార్లమెంట్లో ఒక్క సీటున్న బీజేపీకి ఇస్తారని అనుకున్నాము. అలాగని చెప్పారు. మా అధిష్టానం కూడా మేము అడిగితే మీకు పని చేసుకోండి, ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళకి, మంచి వాళ్ళకి, సామాజిక వాళ్ళకి ఖచ్చితంగా సీట్ ఇస్తామని చెప్పారు. అదే విధానంగా గత 6 ఏళ్ళ నుంచి నేను పార్టీలో ఉండి సామాన్య మానవుడిగా ప్రజలతో ఉండి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నాను. ముఖ్యంగా కరోనా టైంలో నేను చేసే సర్వీస్ నిజంగా కాకినాడలో ఎవరో చేయలేదు చెప్పొచ్చు, నేను ధైర్యం చెప్పగలుగుతాను. దానికి బోల్డ్ ఫొటోస్ నా దగ్గర ఉన్నవి. అందుచేత ఖచ్చితంగా అధిష్టానం మరొకసారి ఆలోచించి ఈ కాకినాడ సిటీలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అన్ని రకాలుగా ఆలోచన వ్యక్తులు ఎక్కువ కాబట్టి ఇక్కడైతే కాకినాడ బీజేపీ ఖచ్చితంగా నెగ్గే అవకాశం ఉంది. అలాగనే కాకుండా నాకు బీజేపీ అధిష్టానం ఆలోచించి ఎక్కడ సీట్ ఇచ్చినా నేను నెగ్గుతాను, నెక్కే సత్తా నాకు ఉందని పార్టీ అదే ఆలోచించాలి. ఇంకోసారి ఆలోచించుకుంటూ ముఖ్యంగా కాకినాడ సిటీలో ఇస్తే చాలా బాగుంటుందని, నేను అందరితో ఉంటానని, కాకినాడని అభివృద్ధి పథకాలు చేస్తూ పార్టీని మరీ నేను బలపత చేస్తానని మీకు అందరికీ చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా కాకినాడ ప్రజలకి నేను 40 ఏళ్ళ నుంచి అందుబాటులో ఉన్నాను. వాళ్ళ వల్ల ఈరోజు నేను ఇంత గొప్ప వ్యక్తిగా ఎదిగాను. నాకు ఈ ఛాన్స్ నాకు ఇస్తే కాకినాడకి నేను చేయవలసిన చేసి నా రుణం తీసుకునే అవకాశం కల్పిస్తారని, ప్రజలను ఆదిస్తారని నేను అనుకుంటూ మరొకసారి నేను అధిష్టానాన్ని నేను కోరుకుంటున్నాను. ఆలోచించి ఈ కాకినాడ సిటీ అసెంబ్లీ స్థానం కానీ నాకు ఇస్తే నేను నెగ్గించి పార్టీకి నేను వాళ్ళ అకౌంట్లో చేస్తానని హామీ ఇస్తూ ప్రజలు సహకరిస్తారని మీకు విన్నవించుకున్నాను. ధన్యవాదాలు.